బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్కు సియా గోయల్ అనే యువతితో నిశ్చితార్థమైంది. ఈ ఏడాది నవంబర్లో పెళ్లి జరిపించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కోసం రాజస్థాన్ ఉదయ్పూర్లో 17 కోట్లతో ఒక పెద్ద ప్యాలెస్ను కూడా బుక్ చేశారు. జూన్ 18న సియా గోయల్ బర్త్డే కావడంతో సెలబ్రేషన్స్ కోసం లోనావాలాలోని లోహగఢ్కు ట్రెక్కింగ్కి వెళ్లారు ఆ జంట. అయితే ట్రెక్కింగ్ సమయంలో ఫోటోలు తీస్తుండగా కేతన్ అగర్వాల్ కాలు జారిపడి చనిపోయాడంటూ పోలీసులకు చెప్పింది సియా. దాదాపు 3 గంటల పాటు శ్రమించి కేతన్ బాడీని వెలికి తీశారు పోలీసులు. అయితే సియా మాటల్లో చాలా విషయాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మరికొందరు సాక్షులను కూడా విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాలా షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. సియా గోయల్కు కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పోలీసులకు అర్థమైంది. కేతన్ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది సియా. తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. అంతకుముందే మరొక ప్లాన్ వేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలిసింది. ప్రీ వెడ్డింగ్ పేరుతో బాలికి వెళ్లాలంటూ ప్లాన్ చేసుకున్నారు. అయితే కేతన్ పాస్పోర్ట్ను మిస్ చేశారు. యాక్చువల్లీ మిస్ కావడంతో ప్లాన్ ఫెయిల్ అయింది అంటున్నారు, కానీ మిస్ చేశారని కూడా తెలుస్తుంది. కేతన్ పాస్పోర్ట్ను సియానే దొంగిలించిందంటూ కూడా గుర్తించారు. కేతన్తో బాలికి వెళ్ళడం ఇష్టం లేకపోవడంతో ఈ పాస్పోర్ట్ను దొంగిలించింది సియా. ఆ తర్వాత లోహగఢ్కు ప్లాన్ మార్చుకున్నారు. జూన్ 14న లోహగఢ్కు వెళ్లారు సియా, కేతన్. అయితే ఆ రోజు కేతన్ను చంపేందుకు వర్కౌట్ కాలేదంటూ పోలీసుల విచారణలో తెలుస్తుంది. మళ్ళీ జూన్ 18న తన బర్త్డే కావడంతో మళ్ళీ లోహగఢ్కు వెళ్లారు ఆ జంట. సియా కేతన్ వెంట లోహగఢ్కు అక్కడ ప్రియుడు చేతన్ కూడా చేరుకున్నాడు. కేతన్ సియా ఫోటోలు తీస్తుండగా ఒక్కసారిగా కేతన్ను వెనక్కి తోసేశారు. 400 అడుగుల ఎత్తున్నటువంటి ఆ లోయలో పడిపోయి కేతన్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. చాలా తీవ్రంగా తలకి గాయం కూడా అయింది. అయితే కేతన్ ప్రాణాలు కోల్పోయిన విషయానికి సంబంధించి సియా చాలా పెద్ద డ్రామా ఆడింది. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెట్టింది. తన చేసుకోబోయే వ్యక్తిని కోల్పోయాను, చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయాను అంటూ చాలా మొసలి కన్నీరు కాలుస్తూ రకరకాల స్టేటస్లు పెట్టి ఏడుస్తూ చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేసింది. అయితే ఇక్కడే కేతన్ ఒక ప్రొఫెషనల్ ట్రెక్కర్, అంటే రెగ్యులర్గా ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటాడు. హీ మెయింటైన్ హిస్ ఫిట్నెస్ అండ్ హీ ఈజ్ వెరీ కేర్ఫుల్ ఆల్వేస్. అలాంటి వ్యక్తి జస్ట్ ఫోటోలు తీస్తుండగా కింద పడి చనిపోవడం అనేది అతని తల్లిదండ్రులకి ఎక్కడో డౌట్ వచ్చింది. ఈ విషయంలో పోలీసులతో చాలాసార్లు వాళ్ళు అదే మాట చెప్పారు, మాకు డౌట్స్ ఉన్నాయి ఈ విషయంలో అని. దెన్ దీనికి సంబంధించి పోలీసులు కూడా సరే ఈ డౌట్ను మనం ఎందుకు డినై చేయాలి, లెట్స్ టేక్ ఏ లుక్ అని చెప్పేసి విచారించడం మొదలుపెట్టారు. అక్కడ ఉంది ఎవరు, స్థానికులను కొంతమందిని విచారించారు. కానీ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలో ఉంది ఎవరు అనేది చూస్తే సియా మాత్రమే ఉంది వాళ్ళకి తెలిసి. అయితే సియాని ముందు కొంచెం క్వశ్చన్స్ చేశారు, కానీ సియా ఎప్పట్లాగానే దొంగ ఏడుపులు ఏడుస్తూ వాళ్ళందరినీ మాయ చేసింది. ఆ తర్వాత పోలీసులకి ఎందుకో ఎక్కడో చిన్న డౌట్స్ మొదలైపోయి వాళ్ళకి సంబంధించిన అదిగో మీకు అక్కడ కనిపిస్తున్నారు ముగ్గురు, చేతన్ చౌదరి, అలాగే కేతన్ అగర్వాల్, అట్ ది సేమ్ టైం సియా గోయల్, ఈ ముగ్గురు కూడా కనిపిస్తున్నారు మీకు అక్కడ. సో బాయ్ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు చేతన్ చౌదరి, కేతన్ అగర్వాల్ తాను చేసుకోబోయే వ్యక్తి కనిపిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం అదిగో సియా గోయల్. వీళ్ళిద్దరూ కలిసి, చేతన్ చౌదరి, సియా గోయల్ కలిసి కేతన్ అగర్వాల్ని చాలా దారుణంగా హత్య చేశారు. సో ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్లుగా సియా గోయల్ని విచారించిన తర్వాత పోలీసులకి ఇంకొంచెం అనుమానం వచ్చి సియా గోయల్ కాంటాక్ట్ లిస్ట్ తీశారు. మొత్తం కాల్ హిస్టరీ మొత్తం బయటకు తీస్తే చాలా ఫ్రీక్వెంట్గా ఈ చేతన్ చౌదరితో టచ్లో ఉంది సియా గోయల్ అంటూ తెలిసింది. అండ్ ఈవెన్ ఆ ఇన్సిడెంట్ జరగడానికి కొద్ది సమయం ముందు కూడా టచ్లోకి వెళ్ళింది అంటూ తెలిసింది. అసలు ఎవరు ఇతను ఇంత ఎక్కువగా ఎందుకు మాట్లాడుతోంది అనేది వాళ్ళు ట్రేస్ చేసి ఆ కాంటాక్ట్ నంబర్ ఆ సమయంలో ఎక్కడుంది, ఇన్సిడెంట్ జరిగే టైంలో ఎక్కడుంది అనేది నెట్వర్క్ ద్వారా సెర్చ్ చేస్తే తెలిసింది. వీళ్ళిద్దరూ సియా అండ్ కేతన్ ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే చేతన్ చౌదరి కూడా ఉన్నాడు. అండ్ దే హ్యావ్ సో మెనీ కాల్ హిస్టరీ. సో అప్పుడు పోలీసులకి డౌట్ ఇంకా ఎక్కువైపోయింది. సో అప్పుడు వెంటనే విచారించి అసలు విషయాన్ని బయట పెట్టారు. దాని ద్వారా తెలిసింది
వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది చేతన్ అండ్ సియాకి. ఈ నేపథ్యంలో పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లిని చేసుకోవడం ఇష్టం లేదు కేతన్తో. అందుకని కేతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ముందు బాలి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే బాలీకి ఆపేసి వెళ్లకుండా అక్కడికి వెళ్తే కుదరదేమో అని చెప్పేసి సియానే కేతన్ యొక్క పాస్పోర్ట్ని దొంగతనంగా తీసుకువెళ్ళి దాచేసి ఆ తర్వాత ఆ ట్రిప్ క్యాన్సిల్ చేయించింది. ఇప్పుడు ఈ ట్రిప్లో ఇద్దరు కలిసి ప్లాన్ చేసి పైనుంచి నెట్టేసి చాలా దారుణంగా హత్య చేశారు. ఇది ఫైనల్గా తెలిసినటువంటి స్టోరీ. అండ్ వీ కెన్ సీ అక్కడ ఇన్స్టా స్టోరీస్ కొన్ని కనిపిస్తున్నాయి. కేతన్ని చేసుకోబోయే వ్యక్తిని చాలా దారుణంగా హత్య చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మనం చూస్తున్నాం. కొన్ని ఏమేం పెట్టింది, ఎలా పెట్టింది అనేది వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ వీడియో నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, మీరే చూడండి. I love that you're not too smart, you're street smart. You're smart. And you're sensitive also. You care a lot. And not just for me, for everyone. और फिर तू तो मुझे मोटा करके छोड़ने वाली है. हाँ, वो तो तेरी है. cooking से. इधर रखे. मैं आते ही सबसे पहले और तब से मैं सोच रहा हूँ कि कब खाऊं. And those are only for me. कभी तो मिलेगा. సో హియర్ యూ కెన్ సీ ఎలాంటి డ్రామా చేస్తుంది సియా అనేది అర్థమవుతుంది మనకి. అతన్ని అత్యంత దారుణంగా ఒక కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ ఒక హత్య చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్తో కలిసి మళ్ళీ అతన్ని చాలా ప్రేమిస్తున్నట్లుగా, అతన్ని మిస్ అవుతున్నట్లుగా, అయ్యో ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానే అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఎలాంటి స్టేటస్లు పెట్టిందో, వాళ్ళిద్దరి మధ్యలో గతంలో జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్, వీడియో కాన్వర్జేషన్ని పోస్ట్ చేసి దాని మీద ఎలాంటి ఎమోషనల్ కొటేషన్స్ పెట్టిందో మీరు చూడండి ఒకసారి. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా. సో ఇలా ఒక పెద్ద డ్రామాని క్రియేట్ చేసింది. అయితే చాలా మాస్టర్ మైండ్స్ కూడా చాలా ఈజీగా దొరికిపోతున్నారు ఇవాళ రేపు. అలాంటిది దే ఆర్ జస్ట్ నార్మల్ పీపుల్, దే ఆర్ బిజినెస్ పీపుల్. ఈ క్రిమినల్ మైండ్, క్రిమినల్ థాట్స్తో ఏదో చేసి మేము దొరికిపోము, ఏదో డ్రామా ఆడేసాం, మా ఎమోషనల్ డ్రామాని అంతా నమ్మేస్తారనుకుంటే ఎలా కుదురుతుంది? ఒక్కొక్కటిగా ఒక చిన్న అనుమానం. కేతన్ పేరెంట్స్కి మా కొడుకు ఒక ప్రొఫెషనల్ ట్రెక్కర్ అయి ఉండి ఫిట్గా ఉంటాడు, చాలా అలర్ట్గా ఉంటాడు, అలాంటి వ్యక్తి జస్ట్ ఫోటోలు తీస్తూ అనుకోకుండా క్రింద పడిపోవడం ఏంటి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఆ ఒక్క మాటతో పోలీసులు మొదలు పెడితే డిగ్ చేయడం, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సియా దగ్గరికే వచ్చింది. మధ్యలో చాలా అబ్స్ట్రికల్స్, సియా ఎమోషనల్ డ్రామాలు, లేదంటే ఆయన మిస్ అవుతున్నట్లుగా ఈ పోస్టులు, అలాగే ఇంకేవో స్టోరీలు చెప్పి మొత్తానికి చాలా అబ్స్టికల్స్ ఉన్నప్పటికీ కూడా ఫైనలీ కాల్ హిస్టరీ అండ్ ఆ నెట్వర్క్ ట్రేసెస్ ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేశారు. ఒకటి, వీళ్ళిద్దరి మధ్యలో చాలా ఫ్రీక్వెంట్ కాల్ హిస్టరీ కనిపించింది చేతన్ చౌదరి అండ్ సియా మధ్యలో. అండ్ ఈవెన్ ఆ మూమెంట్, ఆ ఇన్సిడెంట్ జరగడానికి కొద్దిసేపటి ముందు కూడా వాళ్ళిద్దరి మధ్యలో చాటింగ్ అండ్ కాల్ హిస్టరీ కనిపించింది. అలాంగ్ విత్ దట్ అసలు ఆ సమయంలో చేతన్ చౌదరి కాల్ ట్రేస్ చేస్తే, అంటే ఆ నెట్వర్క్ ట్రేస్ చేస్తే ఆ టవర్ పరిధిలో అతనిది కూడా అక్కడే ఉంది. తీరా చూస్తే ముందు పోలీసులకు చెప్పలేదు చేతన్ చౌదరి అనేవాడు ఒకడు ఉన్నాడు తన లైఫ్లో, తను అక్కడే ఉన్నాడు, ఇవేవి తెలీదు. ట్రేస్ చేసిన తర్వాత అర్థమైంది. అండ్ దెన్ పోలీస్ గాట్ కన్ఫర్మ్డ్, ఒక కన్ఫర్మ్డ్ స్టేట్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ విషయంలో, దట్ వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది, వీళ్ళే కలిసి చేస్తుంటారు, ఇంకా ఏదో సంథింగ్ ఫిష్ అని. సో తమ స్టైల్లో కొంచెం విచారిస్తే అసలు విషయం బయటపడింది. కాకపోతే నిజంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పేయాల్సిందేమో. అతని ప్రాణాలు తీసి మరీ అడ్డు తొలగించుకోవాలనుకోవడం ఏంటి? దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ బిజినెస్ పీపుల్. అలాంటిది దే ఆర్ రిచ్, దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్, ఎ బ్రైట్ ఫ్యూచర్. కానీ చివరికి ఏం చేశారు? ఇలాంటి పనికిమాలిన ప్లాన్స్ వేసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఒక కుటుంబానికి జీవితాంతం ఆ బాధని మిగిల్చి చివరికి వాళ్ళు కూడా వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి. సో వాట్ ఈస్ పోలీస్ అబ్జర్వ్డ్ అవుట్ ఆఫ్ దిస్? వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మీరే చూడండి. बातें सामने आ रही है क्योंकि पहले तो ये लग रहा था कि कॉन्स्पिरेसी नहीं है, लेकिन अब तो क्लियर हो चुका है कि हत्या का मामला है। जी हाँ, तो कट रचा है और कट रचने के हाँ तो 18 जून 2026 को
एक जो वुड बी कपल है जिनकी एंगेजमेंट फरवरी में हुई थी, सिया गोयल और केतन अग्रवाल, ये लोहगढ़ किले पे घूमने के लिए गए थे और वहां पे तकरीबन 10:30 पौने 11 के आसपास सिया गोयल ने फोन करके बताया कि वो जो लड़का केतन अग्रवाल है वो फिसल के गिर गया और उसकी लोहगढ़ किले से नीचे गिरा और उसकी मृत्यु हो गई है। तो इसके बाद वहाँ जो सिक्योरिटी गार्ड हैं, पुलिस और इसके जो मैयत है और वो जो लड़की है उसके घर वाले गए। तो पुलिस स्टेशन में उसी दिन एडी दाखिल की गई 36/2026 जो है सेक्शन 194 के अंतर्गत। तो ये केस दाखिल करने के बाद फिर जो आगे तपास किया गया, उस तपास में कुछ बातें हमारे सामने आई। जो इनके रिश्तेदार हैं या उनके फ्रेंड सर्कल से कुछ बातें समझी, जिससे हमें संशय निर्माण हुआ कि ये इस तरह की घटना अचानक से होना बहुत ज़्यादा प्रोबेबल नहीं है। खासकर वो लड़का जो है वो ट्रैकिंग करता था, काफ़ी ट्रैकिंग की थी उसने। तो उस हिसाब से फिर आगे और संशय, फिर फैमिली ने इस पे डाउट लिया। फैमिली की तरफ से हमारे तरफ एक तकरार की गई कि इसमें कुछ तो संशयपद जो है दिख रहा है। और फिर हमने अपने जो गोपनीय सूत्र हैं और उसके बिना कुछ साक्षीदार और जो तांत्रिक पुरावे हैं उसमें तपास करने के बाद सामने आया कि ये जो लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो इस जहाँ पे ये लड़की इसकी फैमिली का काम है मार्केट यार्ड में, उनकी भी दुकान उधर ही है। तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी। तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई। और इस केस में जो लोनावाड़ा ग्रामीण पुलिस स्टेशन है उसमें 168/2026 कलम 103 BNS और 61(2) इसके अंतर्गत मर्डर का गुना हमने दाखिल किया है और इन दोनों को ताबे में लिया है और अधिक पूछताछ में इन्होंने कबूली भी दी है और अधिक तपास अभी चालू है। चौधरी का इस पूरे मामले में directly क्या ताल्लुक है और सिया की उसके साथ कुछ रिश्ते वगैरह कैसे सामने है? ते एकमेकाचे संपर्कात आणि संबंधात होते। हाँ, इन दोनों का आपस में संबंध था जी। क्या ये पहली बार ही हुआ है? इससे पहले इस तरीके का अटेम्प्ट कोई हुआ है? क्योंकि इन्वेस्टिगेशन में ये भी समझ में आ रहा है प्राथमिक तौर पर कि पहले कुछ बाली का प्लान था, फिर उसने पासपोर्ट तोड़ किया और बाद जी। में लोहगढ़ का प्लान। वो जो इंफॉर्मेशन आप पूछ रहे हैं इसमें तकरीबन जून के पहले वीक में प्री वेडिंग शूट के लिए ये लोग बाली जाने का प्रोग्राम बनाया था। तो बाली के लिए यहाँ से मुंबई के लिए निकले थे, लेकिन वहाँ से इनको वापस आना पड़ा क्योंकि एयरपोर्ट पे इनको जाके समझ आया कि जो केतन अग्रवाल है जो इस केस में मैयत है कि उसका पासपोर्ट मिसिंग था। तो उसकी जो स्टोरी ऐसी है कि इस लड़की ने, सिया गोयल ने ही उसका जो पासपोर्ट है वो निकाल लिया था और उसको डिस्प्लेस किया था सो कि ये कतर बाली ना जा पाए। तो फिर वापस आने के बाद आगे उन्होंने ये प्लान किया। फिर एक बार 14 तारीख को भी ये केतन अग्रवाल और सिया गोयल दोनों लोहगढ़ किले पे गए थे, लेकिन उस दिन इस तरह की कोई घटना या तो हो नहीं पाई या फिर ऐसी घटना को अंजाम देने के लिए एक्ट नहीं किया गया। तो फिर 18 तारीख को वो जो चेतन चौधरी है तो वो वहां पे पहुंचा। ये लोग किले पे गए, पीछे से वो आया और वहां पे जाके उन्होंने इसको पुश किया और गिरने के बाद इसकी मृत्यु हो गई। अग्रवाल और गोयल समझ में आ रहा है कि बड़े खानदानी लोग हैं, क्या एग्जैक्टली इनकी फैमिली बैकग्राउंड है और इस पूरे मामले में अभी तक एग्जैक्टली कौन कौन से टेक्निकल एविडेंस को पॉसिबल किया है? देखिए, दोनों बिजनेस फैमिलीज हैं। मार्केट यार्ड पूना सिटी में जो है वहां पे दोनों के बिजनेस हैं और हमने अभी तक वो जो भी हमें टेक्निकल हमारे सोर्सेज हैं जिसमें हम CDR IPDR एनालिसिस करते हैं, CCTV चेक करते हैं। 18 जून 2026 को मेरा 26 साल का लड़का लोहगढ़
फोर्ट से गिर के देहांत हो गया। हमें जब पता चला तो हमें ये लगा कि वो पैर फिसल के, जैसे हमें सिया गोयल ने बताया था उस हिसाब से पता चला, लेकिन उसके बाद के बिहेवियर से और कुछ सरकमस्टेंसेस से ये पता शक आने लग गया था कि ये कुछ सीधी सीधी बात है नहीं। माननीय श्री संदीप जी सिंह जी गिल साहब ने, सुपरिटेंडेंट पुलिस ग्रामीण ने, उन्होंने हमें बहुत मदद की। पूरे उन्होंने ताकत लगा के बहुत जल्दी इसका पूरा केस का तपास निकाल के और आरोपियों को गिरफ्तार किया है, जिन्होंने दोनों आरोपियों ने अपना गुनाह कबूल किया है कि उन्होंने केतन को मार के नीचे फेंका है। उसके अलावा उन्होंने ये भी बताया है कि 14/6/2026 को उन्होंने सेम लोहगढ़ किले पे केतन को मारने की सिया ने वापस से पहले प्रयास किया था। उस प्रयास में वो नाकाम हो गई। फिर उन्होंने 18 तारीख को वापस से उसे ले जाके उनके काम को अंजाम दिया। इस मामले में अभी उन दोनों को गिरफ्तार किया गया है, आज कोर्ट में पेश भी करने वाले हैं। और इस मामले में मेरे हिसाब से सिया गोयल के माँ बाप और भाई ये इन्वॉल्व हो सकते हैं, उसकी बुआ भी इन्वॉल्व हो सकती है। जिन लोगों को उसके सारी चीजों को पता था कि उसका अफेयर है बाहर, उसके और भी बाकी के जो भी चाल चलन है उनको सब पता रह के भी उन्होंने उसकी सगाई कराई। और हमारे बच्चे का आज जो वो नहीं रहा, खून हो गया, उनमें उतना ही उनका हाथ है जितना